ఈ కల్తీ నెయ్యి సంబంధించి అసలు ఏమంటారు సార్? ఈ వాస్తవంగా ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెలుగులో తీసుకొచ్చారు. ఇది గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్తీ నెయ్యి కలవటం అనేది జరిగిందనే దాని మీద ఆయన ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. దీని మీద వాస్తవాలు అవాస్తవాలు అనేది సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దాంట్లో ఎంతో కొంత అది జరిగిందనేది రుజువైన సందర్భం కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పాలన, జగన్మోహన్ రెడ్డి మీద దీని మీద జరిగి ఉండొచ్చు అనే ఆలోచన మీద ప్రజలందరూ కూడా ఏకీపిస్తున్నారు. ఆ క్రమంలో ఇది ఎంత మటుకు జరిగింది, అది వాస్తవం అవాస్తవం అనేది తేల్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది, గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్ మీద ఉంది. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అది ఏదో మేము కలిపేశారు చూసేసాం అని మేము చెప్పాలి. దాంట్లో జరిగిందని మా ఉన్నటువంటి దాన్ని మేము తెలియపరచడం జరిగింది. దాన్ని రిసీవ్ చేసుకొని ఉందే లేనిది అనేది వాళ్ళు చేయాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టడం, చేయడం అది ఎంత మటుకు సవ్వు? ఇప్పుడు లేనోళ్ళు లేనట్టు ఉండాలి, ఉంటే ఉన్నట్టు ఉండాలి. లేనని చెబుతానే ఉన్నట్టు ఉలిక్కి పడుతున్నారు మరి వాళ్ళు. దాన్ని బట్టి మనం ఉందని ఆయనకు అర్థం చేసుకోవాల్సి. సిబిఐ సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందో తుది ఛార్జ్ షీట్లో దాంట్లో ప్రధానంగా ఈ వివిధ రసాయనాలు అన్నీ కూడా కలిపారు, కల్తీ జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. జంతువులకు ప్రస్తావన అయితే లేదు, అక్కడ కలవలేదని చెప్పుకొస్తారు. అయితే స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిపారు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు కలపలేదు అని సిబిఐ సిట్ అంటుంది కదా, దీనికి క్షమాపణ చెప్పాలంటూ ఇటు వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆరోపిస్తారు. ఏమంటారు అంటే అది పూర్తిగా నిర్ధారణ అవ్వలేదు కాబట్టి దాన్ని మేము ఏకీపించాము. ఒకవేళ వాళ్ళు ఏంటంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్పడంతో వాళ్ళు లేదనుకునే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పితే మేమైతే ఉందని మేము ముందుకెళ్తాం. ఇప్పటికీ కూడా దాంట్లో ఎంతో కొంత కల్తీ జరిగిందనే ఆలోచన మీద మేము ఉన్నాము. అలాంటిది ఏమైనా జరిగితే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాజీ పడరు. ఆ విషయంలో ఆయన పూర్తిగా స్పందిస్తాడు, సహకరిస్తాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది మేము తిరస్కరించే పరిస్థితి ఉండదు. జరగకపోతే అందరం దాన్ని ఆస్వాదిస్తాం, జరిగితే గ్యారెంటీగా వాళ్ళు దానికి శిక్ష అనిపిస్తారు. అంటే కలియుగ దైవంగా భావించినటువంటి ఎవరైతే శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదం అత్యంత పవిత్రంగా తీసుకుంటూ ఉంటారో, అలా హిందూ మనోభావాలు దెబ్బతీయడానికి ప్రధానంగా ఈ కల్తీ అంటే ఓ పాలు లేదంటే వెన్న ఇలాంటి ఏమీ దాంట్లో తీసుకోకుండానే నెయ్యి కాకుండా నెయ్యి లాంటి తయారు చేసి ఈ విధంగా ప్రజలకి పంచిపెట్టారు, మనోభావాలు దెబ్బతిన్నాయి. సో ప్రధానంగా ఇటు టీడీపీ వాళ్ళు లేదంటే కూటమి నాయకులు చెప్తున్నప్పుడు కూడా మీరు మొదటి నుండి కొవ్వు కలిసే అన్నారు కదా, మీరు కావాలని ఇప్పుడు సిట్లో అది ఏం అవ్వలేదు కాబట్టి, నిరూపణ అవ్వలేదు కాబట్టి వైసీపీని అలాగే గత ప్రభుత్వాన్ని భగ్నం చేయడానికే మీరు చేస్తున్నారు అని వైసీపీ వాళ్ళు డిమాండ్ అంటున్నారు. మీరేమంటారు అసలు రెండింటి మీద? ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ రోజు అది ఆయనకి అనిపించింది. ఆయనకి ఎంతో కొంత దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఉందని అన్నాడు. లేదని సిట్టు నిర్ణయించింది అనుకోండి, ఆ రోజు ఆయన మాట్లాడిన మాట వెనక్కి తీసుకుంటంలో ఎటువంటి సయోక్తి లేదు. అటువంటి దాంట్లో రాజీ పడే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు లేదు. మేము ఏదన్నా ఇతర నాయకుల్ని నోరు జారి బూతులు తిడితేనే ఆ మాట వెనక్కి తీసుకునేదాకా ఊరుకోడు. అలాంటి వ్యక్తి మరి ఆయన కూడా ఎంతో కొంత దాని మీద కట్టుబడి ఉంటాడనేసి మేము అనుకున్నాం. అయితే అది సిట్టు నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సింది కాబట్టి కంపల్సరీ అది మేము దాని మీద కట్టుబడి ఉంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అంటే కల్తీ నెయ్యి వాళ్ళు అంటున్నా వైసీపీ వాళ్ళకి ఏమంటారు? మేము కల్తీ నెయ్యి జరిగిందని మేము అంటున్నామండి, వాళ్ళు జరగలేదు అంటున్నారు. అది నిర్ధారించాల్సింది ఎవరు? సిట్టు మాటలు. ఆ సిట్టు నిర్ధారించిన తర్వాత దాని మీద కట్టుబడి అది ఎటు నిర్ణయిస్తే దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఓకే. కల్తీ నెయ్యి సంబంధించి ఏమంటారు? కల్తీ నెయ్యిది ఆంధ్రప్రదేశ్ అందరికి నమస్కారం అమ్మ. కల్తీ నెయ్యి చేసిన మూలాగానే కల్తీ నెయ్యి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి నేను కలపలేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదు. నువ్వు చేసిన పని తప్పు. తిరుపతి లడ్డుతో పెట్టుకున్నావు, తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర స్వామి గురించి పెట్టుకున్నావు. నువ్వు చాలా అనుభవిస్తావు అంటే ఒక్కరో కాదు, వెంకటేశ్వర స్వామి అసలు ఎంత గొప్ప ఆ నాయనో తెలుసు అందరికీ. అలాంటప్పుడు నువ్వు చేసిన దుర్మార్గాలు చాలా ఉన్నాయి. మీ నాయకులతో అందరితో దుర్మార్గాలు చేపించావు. నువ్వు లడ్లు కలపలేదన్నా కూడా ఎవరు నమ్మరు. అందరికీ తెలిసిపోయింది నువ్వేంటో, నువ్వు మోసం ఏంటో అందరికీ తెలిసిపోయింది. తెలవలేదంటే ఎవరు నమ్మరు. అంటే ఇటు జంతువులు కొవ్వు కలిపారు అని అన్నారు కదా స్టార్టింగ్లో, ఇప్పుడు అది లేదని ఉంది. సో రసాయనాలు అంటే ఇప్పుడు సిట్ అయితే రసాయనాలు కలిపిందని కూడా తెలుస్తుంది, కానీ జంతువుల కొవ్వు కలపలేదు అనేది ప్రస్తావిస్తూనే
సో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ కూడా దేవుడికి క్షమాపణ చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పడం వైసీపీ వాళ్ళు పదే పదే అంటున్నారు. ఏమంటారు దాన్ని? అసలు కొవ్వు నెయ్యి కలపపోతే కలిపారని నీ మీద ఎందుకు చెబుతారు? అక్కడ టెస్టులు చేసినవి అన్ని అబద్ధాలా? సుప్రీంకోర్టు చేసింది అబద్ధాలా? చంద్రబాబు నాయుడు అయితే నువ్వైతే ఎవరైనా చేసిన తప్పులు చేశారని చెప్తారు, అంతేగాని ఎవరు గొప్పలేదు. ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారే అంటారు, అంతేగాని నువ్వు దుర్మార్గం చేసి నేను చేయలేదంటే ఊరికి ఒక మాటతో పోయేదా ఏంటి? లడ్డు విషయం, తిరుపతి దేవస్థానం విషయం ఊరుకుంటారా? జనానందరికీ తెలిసిపోయింది, నువ్వు ఎంత అబద్ధాలు చెప్పినా ఎవ్వరు నమ్మరు నీ మాట. అంటే ఇప్పుడు పెర్ని నాని కావచ్చు, నిన్న రోజా కావచ్చు, అంబటి కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లో కూడా ఒకటే అంశం ఇదే ప్రస్తావిస్తూ, సో కావాలని అబద్ధం అంటే దీన్ని వైసీపీ మీద భగ్నం చేయడానికి, జగన్ చేసిన అప్పుడు ప్రభుత్వాన్ని భగ్నం చేయడానికి ఈ విధంగా టీడీపీ వాళ్ళు లేదంటే కూటమి నాయకులు ఎడిటింగ్ చేస్తున్నారు అనేది వాళ్ళు అంటున్నారు. ఆ బేకీ నాని నోటికి అసలు ఎటు వస్తుందో ఏమొస్తుందో అద్దు వాపు లేకుండా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు మోసగాడు, లోకేష్ మోసగాడు, పవన్ కళ్యాణ్ మోసగాడు, అందరు మోసగాళ్ళు, నేను ఒక్కడే నాయకుడిని పండితుడిని అని చెప్తున్నాడు. అసలు ఆ మాట ప్రజలు చెప్పాలిగా. ఈ పూట కూటమి ప్రభుత్వం వస్తే ప్రతి ఇల్లు ప్రతి గడప ఎంతో సంతోషిస్తున్నది. ఈ పూట ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు బోండా ఉమా మహేశ్వరరావు గారు ప్రతి మహిళలకు కూడా అందరికి న్యాయం చేస్తానని అందరికీ చెప్తున్నారు. నువ్వు ఇల్లు ఇచ్చావు, ఇవ్వని వాళ్ళు ఉన్నారు పాపాత్ములు, ఇల్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చావు. మరి వాళ్ళందరికీ న్యాయం చేసావా? మరి నువ్వు న్యాయం చేస్తానన్నావు, ఏమైనా చేసావా? ఆ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తిక్కో ఇల్లు కూడా నువ్వేం చేయకుండా పాడు పెట్టేశావు. ఆయన కట్టి పూర్తి చేసిన ప్రజలకి ఇవ్వచ్చుగా. న్యాయం చేసిందోడు అయితే ప్రజలకి రాగానే ఆయన అన్ని బాగు చేశాడుగా, బాగు చేసిన అందరికి ఇవ్వచ్చుగా. ఈరోజు అంతా గంజాయి వ్యాసి ఉంది, అంతా పడగొడితే డబ్బు లేని పరిస్థితుల్లో అన్నీ తాకట్లు పెట్టుకెళ్ళావు. ఇప్పుడు ఆయన అన్నీ ఒక్కొక్కటి ఎలా చెయ్యాలి, ఈ దేశం ఏమైపోతుంది అని ఆయన ఎంతో ఆలోచించి ఆ మహానుభావుడికి చేతులు ఎత్తి దండం పెట్టి, ఈ పాటికి నువ్వు ఉన్నట్టయితే అడుక్కు తింటా పోయేవాళ్ళు అందరూ. ఈరోజు కూడా అందరు అదే బాధపడుతున్నాడు, ఆడు ఎంత మోసం చేశాడో మనల్ని. ఈ పూట అక్కడ ఇల్లు లేదు, పట్టా ఇచ్చేసావు, ఇంతంత బారు పట్టాలు ఇచ్చావు, ఒకటికేంటి 3, 4 పట్టాలు ఇచ్చావు. పట్టాలు ఇచ్చింది ఏమన్నా ఉపయోగం ఉందా? ప్రభుత్వం సొమ్ము, దేశం ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఉన్నాయని అప్పులు తీసుకొచ్చి అలాంటి వాటికి ఉపయోగం లేని వాటికి పెట్టావు. ఉపయోగం అయింది చెయ్యాలి, చేసి ప్రజలకు న్యాయం చెయ్యాలి. అది మరి అంటున్నాడు 2029లో మేము అధికారం వస్తాం, మరి జగన్ అంటున్నాడు. అమ్మాను అందరు నవ్వుతున్నారు, ఇప్పుడే అనుకుంటున్నారు ఇంకా వస్తానని పాదయాత్ర చేస్తానంటున్నాడు. చేసిన అందరిని ఎత్తిన చేతులు పెట్టి అందరికి ముద్దులు పెట్టాడు. ఆ రోజే అందరికి విషయాలు అందరికీ తెలిసిపోయినాయి. నువ్వు చెప్పగానే ఎవ్వరు నమ్మరు నాయన. అంత ఈరోజు అంత మీడియాకి అన్నిటికీ విషయాలు తెలుస్తున్నాయి. ప్రజలు కూడా ఏమి మోసపోరు, నీ అంటే అబద్ధాలు ఎవరు నమ్మరు.